షాక్ అయ్యే న్యూస్ క్రికెట్ వరల్డ్ నుంచి వచ్చిందే. టీమిండియా యంగ్ బౌలర్ యష్ దయాల్ ఇప్పుడు చాలా పెద్ద లీగల్ ట్రబుల్ లో ఉన్నాడు. ఓ మైనర్ గర్ల్ పై సెక్సువల్ అసల్ట్ కేసు నమోదయ్యింది. ఇది కూడా ఇప్పటికే అతనిపై ఉన్న రెండో కేసు. దాంతో క్రికెట్ సర్కిల్ లో పెద్ద దుమ్ముదుమారం లేపుతోంది. ఇంతకీ విషయంలోకి వెళ్తే ఒక 16 ఇయర్స్ బాలిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది. 2022 నుండి 2024 మధ్య పీరియడ్ లో యష్ దయాల్ తనతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడని బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి వీడియోస్ తో బెదిరించాడని ఆరోపించింది. ఈ కంప్లైంట్ ప్రాథమికంగా అబ్కాలాసెస్ పోలీస్ స్టేషన్ లో నమోదైంది. ఇతనికి ఫస్ట్ టైం కాదు, ఇప్పటికే ఇతనిపై ఇదే గర్ల్ గతంలో పోక్సో యాక్ట్ కింద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. కానీ కొత్తగా వచ్చిన వీడియోస్ అండ్ మెసేజెస్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు సెకండ్ కేసును కూడా రిజిస్టర్ చేశారు. అతనిపై ఇప్పుడు సెక్షన్ 376, 506 పోక్సో యాక్ట్ కింద కేసులు నడుస్తున్నాయి. బీసీసీఐ ఇంకా ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. అయితే సీరియస్నెస్ చూసిన తర్వాత అతను ప్లేయింగ్ లెవెల్ లో కొనసాగుతాడా లేదా అనేది కూడా డౌటే. యష్ దయాల్ ప్రస్తుతం ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడుతున్నాడు. ఇలాంటి విషయాల్లో ప్లేయర్స్ నిజంగా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. లీగల్ సిస్టమ్ ఏం నిర్ణయం తీసుతుంది అనేది చూడాలి. కానీ ఇప్పుడు యష్ దయాల్ మీద భారీ ఒత్తిడి తప్పదు. సో ఇంతే గాయ్స్, ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.